హిస్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు డిసెంబర్ 14వ తారీఖు శనివారం. ఈరోజు మరి చతుర్దశి తిథి అనేది మధ్యాహ్నం 4:59 వరకు ఉంటుంది. తదనంతరం పౌర్ణిమ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రోహిణి నక్షత్రం తెల్లవారితే 15వ తారీఖు కనుక 3:55 వరకు ఉంటుంది. తదనంతరం మొగశిర. ఇక ఈరోజు విశిష్టతలో వచ్చేప్పటికీ కొంతమంది సంప్రదాయం ప్రకారం లేదా ఈ వ్రతాలు ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఈరోజు దత్త జయంతిగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మరి ఆంజనేయుడిని కానీ తర్వాత మరి దత్తాత్రేయుని కానీ శ్రీకృష్ణుని కానీ పూజించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడుగు వేయటం అనేది చెప్పదగిన సూచన. మీరు లెక్క జమ లేకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే లెక్క చూసుకుంటే తర్వాత జేబు ఖాళీయే తప్ప పర్సు ఖాళీయే తప్ప ఫలితం ఉండదు. కనుక మనం దేనికోసం ఖర్చు పెట్టాలి అనే దాంట్లో ఒక స్పష్టమైన అవగాహనకు రాకపోతే భవిష్యత్తులో కొంత ఇబ్బంది పడేది మీరే. అలాగని కొత్తగా ఆర్థిక సమస్యలు ఏవి కూడా మీదొచ్చి పడిపోవు. ఏదైనప్పటికీ కూడా అవసరానికైతే సంతృప్తికరంగా మీ చెయ్యి ఎక్కడ కూడా తగ్గకుండా మీదైన శైలిలో ఖర్చు పెట్టగలుగుతారు. ఇక ఎవరైనా సరే వివాహం కోసం వేచి ఉన్నట్టయితే కనుక మరి కృత్తికా నక్షత్రం వారికి, అశ్విని నక్షత్రం వారికి ఉన్నంతలో ఈరోజు కొంత అనుకూలమైన స్థితి ఉంది కనుక కొత్తగా ఏవైనా సరే ప్రయత్నాలు మొదలెట్టాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలకి శ్రీకారం చుట్టచ్చు. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు మీకు మరింత మేలు చేస్తాయి. వృషభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు చికాకులు ఎదురవుతాయి. మనము ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఇటు మానసికంగా శారీరకంగా చాలా సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనుక ఈరోజు పొందగలుగుతారు. అనుకొని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి చాలా చాకచక్యంగా మీరు బయటపడి ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఇక కంటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తోంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కూడా చిన్న చిన్న పొరపచ్చాలు ఎదురవటం అనేది కూడా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. సంతానపరంగా కూడా ఏవో రకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక వ్యక్తిగత కళాకారులు కానీ తర్వాత మరి వ్యక్తిగత సంపార్జనలో ఉన్నవాళ్ళు కానీ స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ వీరికి ఈరోజు రాబడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే రీతిలో సాగుతూ ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అదృష్టవశాత్తు మీదైన శైలిలో రెచ్చిపోవటం, మరి అందరి చేత కూడా 10 మంది చేత శభాష్ అనిపించుకోవటం అనేది చాలా తేలిగ్గా జరిగిపోవడం అనేది కూడా కనిపిస్తోంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక ఈరోజు దానికి సంబంధించినవి శ్రీకారం చుట్టడం అనేది చాలా మంచిది. ఏదైనా ఇల్లులు భూములు ఇలాంటివి తీసుకోవాలి, ఆ విషయాల మీద కొద్దిగా సుదీర్ఘమైన చర్చ ఈరోజు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మీ యొక్క ఆత్మీయుల్లో స్త్రీలు, ముఖ్య స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్త్రీల విషయంలో మాత్రం ఒక కొద్దిగా మరీ నమ్మకంగా కాకుండా ఒక కన్నేసి ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టే ఏ పనప్పటికీ కూడా అందులో చాలా వరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు.
చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరే సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు రాగలుగుతారు. ఒకవైపు అకాల నిద్ర, అకాల భోజనం మధ్య మధ్యలో సతాయిస్తూ ఉన్నా, అలాగే ఇంట్లో కూడా పరిస్థితులు మరి ఎప్పటికప్పుడు మన్ని ఆలోచనలో పడేస్తూ ఉన్నా, అదృష్టవశాత్తు వాటన్నిటిని కూడా ఎదుర్కొని మనం ఒక రకమైన ముద్ర వేసుకుంటూ రావటం అనేది అయితే బాగానే ఉంటుంది. కానీ ఇక ఏదైనా సరే ఆ విషయాల్లో ఏదైనా ఒక స్పష్టత అంటే భవిష్యత్తును కూడా ముందాలోచన లేకుండా వెళ్తే మాత్రం కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణాలు సాధ్యమవుతాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం కోసం వేచి ఉన్నట్టయితే కనుక ఈరోజు అనుకోకుండా ఉద్యోగం లభించే పరిస్థితి అయితే ఉంటుంది. లేదా ఇంటర్వ్యూలకు హాజరైనా కూడా మంచి జరుగుతుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత మంచి పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. ఆడవాళ్ళు ఆడబంధువుల ద్వారా ఏదైనా సరే సహాయ సహకారాలు పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు లాభం కలగజేస్తాయి. ఆర్థిక అంశాలు కూడా చాలా అదృష్టవశాత్తు మీకు అనుకూలంగానే మారిపోవటం అనేది సంతృప్తి ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. కొత్తగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు మాత్రం ఇంకా ఎంతో కొంత నిరాశని పొందుతారు. ఈరోజు మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారు అయితే కనుక ఈరోజు మరి అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. ఇటు శారీరకంగా కొంత బాధ ఉంటుంది, మానసికంగా అలజడి ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా కూడా అసంతృప్తిగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మనకి రావాల్సినవి రాలేకపోవటం, మనకి అవకాశం అనేది నోటి దాకా వచ్చినట్టే ఉండి చివరి రోజుల్లో ఒక్కోసారి అది ఇతరులకు వెళ్ళిపోవటం అనేది కొంతవరకు మనని బాధ పెట్టే అంశంగా ఉండొచ్చు. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా మనని ఎంతో కొంత అసహనానికి గురి చేయటం అనేది కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు బయట వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. గత కొద్ది కాలంగా ఏదైతే మరి రాస్యాధిపతి నీచంలో ఉండటం, ఇప్పుడు గత కొద్ది రోజులుగా మరి ఆయన వక్రించి కూడా ఉండటం, దీనివల్ల ఈ రాశికి ఉండే బలం తగ్గుతోంది. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఒక ఆలోచన ధరని అనేది తొందరపాటు లేకుండా చూసుకోవాలి. వాహనాలు అవి నడిపేప్పుడు కూడా మరీ వేగం పనికిరాదు, ముందు వెనక గమనిస్తూ ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా ఏవైనా సరే చిన్న చిన్న చికాకులు ఎదురవుతూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా కొంతవరకు ఓర్పుతో చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఆర్థికంగా మాత్రం మరి సప్తమ స్థాన గురుడు వల్ల ఏదో విధంగా అవసరాలకైతే కనుక ధనం లభిస్తూ ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్త వస్తువులు తీసుకోవటం కానీ కొత్తవి పొందటం కానీ జరగచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా మధుమేహం, అంతర్యంద్రియాలకి వీటికి సంబంధించిన ఏమైనా సరే అనారోగ్యాలు ఎక్కువటం తక్కువటం కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఈరోజు ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన అభివృద్ధి కానీ చెప్పుకోదగిన మరి వ్యతిరేక అభివృద్ధి కానీ ఉండవు. సమానంగా ఏదో అమ్మయ్య ఈ ఖర్చు వాళ్ళు ఉంది అనుకునేటప్పటికీ ఆ ఖర్చు ఆ రకంగా పోవటమే తప్ప మరీ వేసి వేయని స్థాయికి చేరుకోవటం అనేది ఈరోజు అయితే కొంతవరకు కష్టంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో ఎలాంటి తప్పులు జరగవు. మిమ్మల్ని కొంతవరకు అభినందించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ప్రేమ పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ రకమైన ప్రయత్నాల్లో ఈరోజు వాళ్ళు విజయం పొందటం అనేది, లేదా భవిష్యత్తులో ఈ పెళ్ళి అనే దాన్ని ఖాయం చేసుకోవటం అనేది కానీ సంభవంలోకి రావచ్చు. ఇక
ఏదైతే పిల్లల ద్వారా ఇది జరగదు, అసంభవం అనుకున్నారో అది ఈరోజు ఒకసారి అనుకోకుండా జరిగి మన్ని ఆశ్చర్యచకితులను చేయొచ్చు. ఈరోజు మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు ఇంటి సమస్యలు కొంతవరకు ఉక్కిరిబిక్కిరి చేయటం అనేదైతే ఉంటుంది. ఇంట్లో ఒక సమస్య తొలగింది, అమ్మయ్య ఇంకా నేను పర్వాలేదు ముందుకెళ్ళొచ్చు అనుకునే టైంలో మరి ఎవరో ఒకళ్ళు ఏదో రకమైన ప్రతిబంధకాన్ని సృష్టించడం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఇంటి రుణాల కోసం, ఇండ్లు కొనుక్కోవాలనే రుణాల కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎంతో కొంత వాయిదా పడటం అనేది కూడా సంభవంలోకి వస్తుంది. ఇక విదేశీ ప్రయాణాలు ఆశించినంత సత్ఫలితాలు ఇవ్వవు. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవాళ్ళు మరి ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంత వెనకంజ వేస్తారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికైతే కనుక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇతరులతో ముడిపడి చేసేవి కానీ లేదా మధ్యవర్తిత్వం జరిపి చేసే వాటిల్లో కానీ విజయాన్ని పొందటం అనేదైతే కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు ఏవి కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ముందుకెళ్ళలేకపోవటం అనేది కొంత మానసికంగా చికాకు కలిగించడం అనేది అయితే ఉంటుంది. మన పైన లేదా మనం ఎవరితోనో చేసేవాళ్ళు ఆడవాళ్ళు కీలక పాత్ర వహిస్తే గనక అలాంటి వ్యక్తులకి ఈరోజు అనుకోకుండా మేలు జరిగే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.